కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు ఒక మంచి మనసుతో సోషల్ కాజ్ కోసం ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్గా మారిన అరుణధార గారు. ఆవిడ ఏంటంటే మహిళల కోసం, మహిళలకు ముఖ్యంగా అన్నిట్లలో నిత్యావసరాల్లో అత్యంత అవసరమైన శానిటరీ ప్యాడ్స్ని అదేలాగూ అంటే మనం ఇప్పుడు సింథటిక్ వాడుతున్నాము, దానివల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి, దీర్ఘకాలిక సమస్యలు రావడం వల్ల ఆవిడ ఒక మంచి మనసుతోని ఒక గొప్ప ఆలోచనతో బయోడిగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్స్ తయారీకి ముందుకొచ్చారనమాట. అప్నా గ్రీన్ అనే సంస్థను ఏర్పాటు చేసి ఒక సోషల్ ఎంటర్ప్రైజ్ ఓపెన్ చేసి దాని ద్వారా రకరకాల బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్స్ని, శానిటరీ ప్యాడ్స్ని తీసుకొచ్చి అలాగే మహిళలకు అవగాహన కల్పిస్తూ తన ఎంటర్ప్రెన్యూర్షిప్ని ఒక ఫౌండేషన్గా మార్చి సొసైటీ కోసం చాలా వర్క్ చేస్తున్నారు. ఆవిడ చేసే వర్క్ గురించి ఈరోజు తెలుసుకుందాం. అరుణధార గారు నమస్తే అండి. నమస్తే నిఖిత. మేడం చెప్పండి మ్యామ్, ఈ అప్నా గ్రీన్ ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి? అంటే ఏ ఫోర్స్ మిమ్మల్ని ఇటువైపు మళ్లించిందంటారు? ఇది 2018లో అండి. నా గుడ్ ఫ్రెండ్ ఒక ఆవిడ వాసవి అని ఉన్నారు, మేద్రం కాలేజ్ మేట్స్. తను ఒక పేపర్ మెన్స్ట్రల్ హైజీన్ మీద రాస్తోంది. ఓకే. సో రాస్తున్నప్పుడు తను నన్ను ఇన్వైట్ చేసింది పేపర్ రాసేందుకు సపోర్ట్గా. సో అక్కడ వీ అండర్స్టూడ్కి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం ఇష్యూస్, మెన్స్ట్రల్ హైజీన్లో ఉన్న ఇష్యూస్ ఏంటి, ప్రోడక్ట్ ఇష్యూస్ ఏంటి, పర్సనల్ ఇష్యూస్ ఏంటి, అవన్నీ రీసెర్చ్ పేపర్స్లో రాసినప్పుడు వీ అండర్స్టూడ్ నీడ్ ఆఫ్ ది అవర్. సో అక్కడ మా జర్నీ స్టార్ట్ అయింది. సో బిగినింగ్లో దట్ ఈస్ హౌ వీ కేమ్ ఇన్ టు అప్నా గ్రీన్. అంటే అప్పటి వరకు మనకి అంటే ఉమెన్గా మనకు కూడా సమస్యలు ఏంటో తెలుసు. సో అది చదివిన తర్వాత మీరు ఇలా చేయాలి అనుకున్నప్పుడు అంటే అప్పుడే ఆంటర్ప్రెన్యూర్షిప్కి రావాలనుకున్నారా, లేదంటే ఓన్లీ అవేర్నెస్ వైపు వెళ్ళారా ఫస్ట్? అది చేసినప్పుడు ఫస్ట్ అనుకున్నాం ఓన్లీ అవేర్నెస్ చెయ్యాలి, వీళ్ళందరికీ ప్రోడక్ట్ గురించి చెప్పాలి, ఇలాంటిది వాడాలి, దెన్ ది కమర్షియల్ ప్యాడ్స్ వాట్ దే ఆర్ దర్ అని. అప్పుడే కదా 2018లో ది వర్డ్ బయోడిగ్రేడబుల్ స్టార్టెడ్. సో ఆ వర్డ్ ఇది మాకు బాగా నచ్చింది. జర్నీలో అర్థం చేసుకున్నాం ఇప్పుడు దొరికే ప్యాడ్స్ అన్నీ ప్లాస్టిక్ ప్యాడ్స్, సో డిఫరెంట్ ఫైబర్స్తో కూడా చెయ్యొచ్చు అని. సో అలా అవేర్నెస్ స్టార్ట్ చేసాం ఫస్ట్ స్కూల్స్, కాలేజెస్. సో వెన్ వీ స్టార్టెడ్ అవేర్నెస్ ఎవ్రీబడి స్టార్టెడ్ ఆస్కింగ్ అస్. అందరూ అడిగారు, చెప్తున్నారు సరే ప్రోడక్ట్ ఎక్కడుంది అని. ఓకే, మనం చెప్పడమే కాదు ప్రోడక్ట్ కూడా ఇవ్వాలి అని అప్పుడు అక్కడ అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు మనకి సింథటిక్ ప్యాడ్స్ కంటే అవైలబిలిటీ ఉన్నంత ఈ బయోడిగ్రేడబుల్ లేదు కదా మేడం. అది ఎందుకంటే ఇప్పుడు మనకు తెలుసు ఇవి వాడితే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసు, కాకపోతే ఈ బయోడిగ్రేడబుల్ ఎక్కడ దొరుకుతాయనేది కూడా చాలా మందికి పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. సో అప్పుడు ఇంకా అప్పుడే కదా కొత్త అవేర్నెస్. ఇప్పుడు చాలా ఎన్జిఓస్ అవేర్నెస్ చేసాయి, అందరికీ తెలుసు మనం ఇలా వాడాలి అని. సో వాళ్ళు మమ్మల్ని అడిగినప్పుడు అక్కడ మాకు థాట్ వచ్చింది, ఓకే మనం మాట్లాడడం కాదు, మనం ఈవెన్ ప్రోడక్ట్ ఇవ్వాలి అని వీ స్టార్టెడ్ దిస్ అప్నా గ్రీన్ ప్రోడక్ట్స్. సో అంటే ఇలా మేము దాని గురించి గ్రౌండ్ వర్క్ ఏమైనా చేశారా? అంటే అంతవరకు కూడా మీకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించింది అయితే తెలియదు కదా? అసలు మాకు ఏ బిజినెస్ అనేది తెలీదు. నేను ఒక హౌస్ వైఫ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. ఫస్ట్ 5 years వర్క్ చేశాను, దెన్ 15 years బ్రేక్ తీసుకున్నాం. దెన్ అగైన్ ఐ స్టార్టెడ్ మై జర్నీ. అలా మా ఫ్రెండ్తో కొలాబరేట్ అయ్యి వీ కేమ్ హియర్. ఇట్ వాజ్ గాడ్స్ గ్రేస్ అండి. వీ జస్ట్ లెర్న్ ది హార్డ్ వే. చెయ్యాలి అని డిసైడ్ అయ్యాక ఇద్దరు హస్బెండ్స్ చాలా సపోర్ట్ చేశారు. ఆల్మోస్ట్ పాన్ ఇండియా తిరిగాం, ఎవ్రీ స్టేట్, ఎవ్రీ వెండర్ వీ వెంట్. ప్రతి మిషన్ చూసాం, ప్రతి చోట అర్థం చేసుకున్నాం రా మెటీరియల్. Then we started our own. We bought one machine and from home we started first. సో మ్యామ్ ఈ జర్నీలో మీకు ఏమైనా ఆబ్స్టకల్స్ కానివ్వండి, ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్ అనగానే కొంచెం ఒక రకమైన డిస్క్రిమినేషన్ అనొచ్చు, లేదంటే ఒక రకమైన చులకన భావం కూడా ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళలో కూడా చూసామని చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్ బయటకు వచ్చి మరి చెప్తున్నారు కదా. సో అలాంటి ఆబ్స్టకల్స్ మీకేమైనా ఎదురయ్యా ఈ జర్నీలో? అఫ్కోర్స్ ఎస్, ఉమెన్ ఆంటర్ప్రినర్షిప్ అంత ఈజీ కాదు. జెండర్ డిఫరెన్సియేషన్ ఎప్పుడు ఉంటుంది. వీఆర్ టాకింగ్, కానీ డిఫరెన్సియేషన్ అలానే ఉంది. అందరూ మాట్లాడతారు ఉమెన్ ఆంటర్ప్రినర్షిప్, ఎస్. ఇట్స్ నాట్ లైక్ దట్. హార్డ్గానే ఉండింది, బట్ యూ విల్ హ్యావ్ టు ఫేస్ ఇట్ అప్. బట్ మై వెండర్స్ అందరూ చాలా మంచి వాళ్ళు. దే ఆల్ గేవ్ అస్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఈవెన్ టిల్ టుడే. దే గివ్ అస్ అండ్ దే గైడెడ్ అస్ ఆల్సో. అలా కాదుకి అందరూ చెడే ఉంటారని, మంచి కూడా ఉంటుంది. ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నామంటే నా వెండర్స్ కూడా వన్ థింగ్ ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. నా ప్యాకేజింగ్ కానీ, నా రా మెటీరియల్ కానీ, నా మిషనరీ వెండర్స్ కానీ,
టెక్నికల్ సపోర్ట్ కానీ ఎవ్రీవేర్ ఐ హ్యాడ్ గుడ్ సపోర్ట్ దట్ మేము ఈరోజు ఇక్కడ ఉన్నాం. మ్యామ్ ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ మీరు ఏదైతే బయోడిగ్రేడబుల్ అప్నా గ్రీన్ ప్రోడక్ట్స్లో అంటే మ్యానుఫ్యాక్చర్ దేంతో మ్యామ్, రా మెటీరియల్ ఏంటి? మేము స్టార్ట్ చేసినప్పుడు వుడ్ పల్ప్తో స్టార్ట్ చేసాం. వుడ్ పల్ప్ ఈజ్ అ ఫైబర్ ఫ్రమ్ పైన్ ట్రీస్. అలాంగ్ విత్ దట్ కార్న్ ప్లాస్టిక్, నాన్ ఓవెన్ షీట్స్, సాప్ షీట్స్, కార్న్ సాప్ షీట్స్ ఇవన్నీ యూస్ చేసాం. నౌ యాజ్ వీ వెంట్ బై వీ ఆల్సో మేడ్ ఫ్యూ ఇన్నోవేషన్స్. వీ ట్రైడ్ సో మెనీ కైండ్స్ ఆఫ్ రా మెటీరియల్. మా మెయిన్ థాట్ వాజ్ బనానా ఫైబర్. సో బనానా ఫైబర్తో కూడా చేసాం. బ్యాంబూ వీ ట్రైడ్, వీ గేవ్, బట్ అవన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్ సైడ్ అయిపోయాయి. వుడ్ పల్ప్ ఏంటి, ఇట్స్ రీజబుల్ టు ది మాస్. సో ఆర్ బేసిక్ రైట్ నో వీఆర్ డూయింగ్ విత్ వుడ్ పల్ప్. అండ్ నిర్మల్లో ఒక యూనిట్ పెట్టాం, దేర్ వీఆర్ డూయింగ్ విత్ రోజ్ పెటల్స్. ఇది కొత్తగా వింటున్నాం, రోజ్ పెటల్స్. అది మా న్యూ యూఎస్పి, మా ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్, రోజ్ పెటల్స్ అండ్ బనానా ఫైబర్ అండ్ బ్యాంబూ ఫైబర్. ఇప్పుడు వీ హ్యావ్ ఇన్విటేషన్ ఫ్రమ్ నార్త్ ఆల్సో. వీ హ్యావ్ టు సీ, అటు వెళ్తే కనుక లావెండర్ ట్రై చేద్దామని. ఓకే, లావెండర్ ఈజ్ గుడ్ ఫర్ క్రాంప్ రిలీఫ్. అవును, నార్మల్గా మనకి అవి జెల్స్ లాంటివి కూడా వస్తాయి కదా క్రాంపింగ్ టైంకి వాడండి అని. సో అదే డైరెక్ట్గా మనం లావెండర్ వాడితే ఇట్ విల్ గివ్ మోర్ సూదింగ్ ఎఫెక్ట్. ఓకే, అంటే మ్యామ్ ఇప్పుడు మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మ్యామ్? నాకు డిఫరెంట్ ప్లేసెస్లో, నిర్మల్ ఈజ్ మై కోర్, వనపర్తి ఉంది, సిద్పేట్లో ఉంది, అండ్ నౌ వీఆర్ వర్కింగ్ ఇన్ జార్ఖండ్ with Central Coalfield India. Then Delhi Women and Child also have approached us, and Goa Rural Development we are working. Nagaland, Tripura governments also have approached us for the same project. So like that, Chhattisgarh also one NGO recently approached. Unnai projects we are working. Telangana all time, Telangana, AP we are all time we are working. రాజమండ్రిలో ఒక కాలేజ్ ఇంక్యుబేషన్ సెంటర్ పెడుతున్నారు. వాళ్ళు కూడా మాది ఒకటి ట్రైనింగ్ కింద పెడతామని ఈ మధ్య వి మేడ్ అన్ అండర్స్టాండింగ్. మ్యామ్ ఇప్పుడు ఈ సోషల్ ఎంటర్ప్రైజ్ అనేది ఇప్పుడు ఫౌండేషన్ ఎట్లా మారింది మేడం? ఏ ఉద్దేశం, అంటే ఎందుకు మార్చాలి, అంటే ఈ ఫౌండేషన్ ఎందుకు స్టార్ట్ చేశారు? అంటే ఇప్పుడు అప్నా గ్రీన్ ప్రోడక్ట్స్ ఇస్ అ సోషల్ ఎంటర్ప్రైజ్, ఇట్స్ అ కమర్షియల్ ఆర్గనైజేషన్, జస్ట్ అ పార్ట్నర్షిప్. ఎవ్రీవేర్ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ అ సోషల్ కాజ్ కదా, దట్ నీడ్స్ అన్ ఫౌండేషన్ సపోర్ట్. మేము చేసే పని ఫౌండేషన్ వర్క్ కదా. అవును మ్యామ్. సో ఐ థాట్ ఇఫ్ వీ గో ఇన్ టు దోస్ లైన్స్ ఆల్సో, మోర్ అప్రోచబిలిటీ, మా ప్రెజెంటేషన్ మోర్ రైట్ఫుల్గా ఉంటుంది వెన్ వీఆర్ డూయింగ్ ఫర్ ది కార్పొరేట్స్ కానీ గవర్నమెంట్స్ కానీ. వాట్ వీఆర్ టాకింగ్ ఈ ఫౌండేషన్ ద్వారా చేస్తే ప్రెజెంటేషన్ ఈజ్ రైట్ఫుల్ ఈజ్ వాట్ ఈస్ ఫెల్ట్. అంటే మీరు ఏ ఉద్దేశంతో చేశారో అది రీచ్ అవుతుంది. అంటే ఇప్పుడు కమర్షియల్ అయ్యేప్పటికి ఒక యాంగిల్ ఉంటుంది కదా, మనం ఫౌండేషన్ ద్వారా ప్రజెంటేషన్ ఇస్తే వాట్ వీఆర్ డూయింగ్ దాన్ని మోర్ ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. గవర్నమెంట్ విల్ ఆల్సో యాక్సెప్ట్ ఓకే వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ రైట్ అని, ఒక కమర్షియల్ యాంగిలే కాదు. సో ఈ ఫౌండేషన్ నుంచి ఎలాంటి యాక్టివిటీస్ ఉన్నాయి మేడం మీరు? ఇది కాకుండా వీఆర్ ఆల్సో వర్కింగ్ ఆన్ ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ స్కిల్లింగ్. ఇవి కూడా వీ వాంట్ టు టేక్ ఇట్ అప్ ఇన్ ఫ్యూచర్. సో లైక్ బ్లాక్ ప్రింటింగ్, సారీ బ్లాక్ ప్రింటింగ్ కానీ, వాట్ దే కెన్ డూ ఫ్రమ్ హోమ్. మోస్ట్గా కాన్సన్ట్రేషన్ ఫ్రమ్ హోమే అండి. అందరూ బయటకు వచ్చి వర్క్ చేయలేరు కదా. సో వీఆర్ ట్రయింగ్ టు వర్క్ ఆన్ ఫ్రమ్ హోమ్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్. అంటే మ్యామ్ స్టార్టింగ్లో మీరు ఈ ప్రోడక్ట్స్కి ఏదైతే మ్యానుఫ్యాక్చర్ స్టార్ట్ చేయకముందు అవేర్నెస్ చేశారు కదా, సో ఎక్కడెక్కడ ఏరియాస్కి వెళ్ళారు, అంటే ఆ టైప్ ఆఫ్ ఎలా ఉండేది మీకు అక్కడ గ్రౌండ్ లెవెల్ థింకింగ్ ప్రాసెస్ కానివ్వండి, స్కూల్స్ అన్నారు, అప్పుడు మీరు స్టార్టింగ్లో అంటే ఈ మ్యానుఫ్యాక్చర్ స్టార్ట్ చేయకముందు ఈ మెన్స్ట్రువల్ హైజీన్ గురించి ఎంతవరకు వాళ్ళలో అవగాహన కనిపించింది మీకు? ఇప్పుడు అప్పుడు ఒకటే అండి, కొంచెం బెటర్ సిచ్యువేషన్ ఇప్పుడు అంతే, కానీ ఇంకొక 2% 5% పెరుగుంటుంది కానీ, బట్ ద సిచ్యువేషన్ ఈజ్ ఆల్వేస్ ది సేమ్ అండి. అప్పుడు మన ఆ ట్యాబు ఉంది, ఎవరు ఓపెన్గా మాట్లాడు, ఇప్పుడు అదే ఉంది. ఓన్లీ థింగ్ ఈజ్ అర్బన్లో కొంచెం బెటర్. పీపుల్ ఆర్ టాకింగ్, మెన్ ఉమెన్, నో జెండర్ బయాస్, ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ అబౌట్ ఇట్. ఇంకా మనం రూరల్లో ఇంకా అంత ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే ఇప్పుడు మీరు వెళ్తూ ఉంటారు కదా నిర్మల్కి, సిద్దిపేట, ఇక్కడ ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ మీరు ఎలాంటిది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు? అక్కడ చెప్తున్నారు ఇంత రూరల్ ఇంత ఓపెన్గా ఉండదు. దే ఆర్ స్టిల్ ఇన్ దట్ ఓల్డ్ ట్రెడిషన్. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో పని చేయడానికి వచ్చే వాళ్ళు పర్లేదండి, పర్లేదు. హూ కెన్ టాక్ దే ఓన్లీ కమ్.
ఆ డేరింగ్ స్టెప్ తీసుకునే వాళ్ళే వస్తారు, అవును. లేకపోతే అది కూడా రారు కదా. అంటే స్టార్టింగ్ ఇప్పటికేమైనా చేంజ్ కనిపిస్తుందా మీ దగ్గరకు వచ్చే వాళ్ళలో? బెటర్ సిచ్యువేషన్, కొంచెం మంచి ప్రోడక్ట్ అన్నది ఒకటి. అంటే కాస్ట్ పరంగా ఎట్లున్నాయి మేడం ఈ బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్స్? ముందు చాలా వరకు ఫస్ట్ ఎవరైనా ఆలోచించేది అదే, సరే ఇది హెల్త్ బాగాలేదు కానీ అంత పెట్టి మేము కొనుక్కోలేం కదా. ఇప్పుడు ఆ బయోడిగ్రేడబుల్ అంటే అవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి, అది ముందు కాస్ట్ కనుక్కోవడం కంటే ముందే డిసైడ్ అయిపోతారు అవి కాస్ట్లీ కదా, మనం ఎక్కడ వాడతాము, ఇవైతే ఈజీగా దొరుకుతాయి, తక్కువ రేట్లో వచ్చేస్తాయి అని. లోవర్ మిడిల్ క్లాస్ కానివ్వండి, వాళ్ళ మెంటాలిటీ అలా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మాది కూడా అలానే ఉంది నిఖిత. వీఆర్ ఆల్సో నాట్ ప్రైజింగ్ హై. జనరల్గా మా ప్యాక్ ఆఫ్ 10 100 what we are selling commercially or on our website. Apna Green website lo pack of 10 is 100, and at rural level we are doing at 50 rupees, pack of 6 at 50 rupees. Okay. So ma'am ఇప్పుడు ఈ sanitary only 45 కదా మనకి, అంతే అనుకోండి. ఇప్పుడు మ్యామ్ అంటే ఈ అవేర్నెస్కి వెళ్ళేటప్పుడు మీరు నార్మల్గా మీరు చెప్పినప్పుడు కానివ్వండి, తర్వాత ఈ వర్కింగ్ ప్రాసెస్లో అంటే ఇప్పుడు నార్మల్గా మన ఆడియన్స్కి చెప్దాము, ఈ సింథటిక్ ప్యాడ్స్ వల్ల వచ్చే నష్టాల గురించి ముందు చెప్పండి, హైలైట్ చేయండి ఒకసారి. ఈ రోజుల్లో అందరికీ పెద్దగా నేను చెప్పక్కర్లేదండి, టీ తాగే కప్పే నాట్ గుడ్ ఫర్ హెల్త్, క్యాన్సర్ వద్దు అని మానేస్తున్నారు కదా. ప్లాస్టిక్ కప్స్లో తాగడం మానేసి గ్లాస్ కప్స్లోకి వచ్చేసారు. అలాంటిది ప్లాస్టిక్ ప్యాడ్స్ వాడితే మనం ఒక డెలికేట్ పార్ట్ ఆఫ్ ది బాడీ కదా, వేర్ ఈవెన్ సన్ డజంట్ రీచ్. ఇక్కడన్నా స్కిన్ మీద సన్ పడుతుంది మనకి. సో అంత డెలికేట్ సిచ్యువేషన్లో మనం విచ్ ఈజ్ నాట్ గుడ్, తాగే గ్లాసే ప్లాస్టిక్ వద్దన్నప్పుడు అలాంటప్పుడు అలాంటిది ప్లాస్టిక్ అక్కడ వాడితే మనకి ఇంకెన్ని ఇష్యూస్ వస్తాయి కదా. వేర్ దేర్ ఇస్ నో రీచ్ ఆఫ్ సన్ ఆర్ ఎనీ డ్రై ఇది. అంటే మరి దీనికి ఉన్నంత పబ్లిసిటీ కానివ్వండి, అవేర్నెస్ కానివ్వండి, దానికి ఎందుకు రావట్లేదు అంటారు మీ ఒపీనియన్ పరంగా? ఈజీగా బిగ్ ఆర్గనైజేషన్స్ ఈజీగా ఆ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్లోకి వెళ్ళి దే కెన్ స్పెండ్ దట్ మనీ అండ్ డూ ది నీడ్ఫుల్. బీయింగ్ స్మాల్ ఆర్గనైజేషన్ అంత డిస్ట్రిబ్యూషన్ ఛానల్, పబ్లిసిటీ మీద, అడ్వర్టైజ్మెంట్ మీద మనం అంత ఫండ్ పెట్టలేం. సో దట్ ఈస్ ది బిగ్ బ్యాక్లాగ్. సోషల్ మీడియా అవేర్నెస్ కూడా ఉండాలి కదా. ఈ రోజుల్లో సోషల్ మీడియా చాలా హై. నా కేసులో నాకు సోషల్ మీడియా ఇస్ అ వీక్ పాయింట్. సో పీపుల్ ఆర్ కమింగ్, దే ఆర్ నాట్ ఏబుల్ టు సస్టైన్. అవును కదా, ఎందుకంటే అది మనకు ఒకసారి కొని పెట్టుకునేది కాదు కదా. సో రెగ్యులర్గా ఉంది. సో సోషల్ మీడియా పుష్ కూడా ఉండాలి. ఇవన్నీ చేస్తేనే అది అవుతుంది. ఎంత పుష్ చేసినా వాళ్ళ రేంజ్ వీ కెనాట్ క్యాచ్ అప్. దట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ బిగ్ ఇన్వెస్ట్మెంట్. అంటే నార్మల్గా మ్యామ్ ఇప్పుడు మనకి ఇవి అవైలబిలిటీలో ఉన్నట్టు అవి కూడా అవైలబిలిటీలో ఉండాలి, జనాలు అవేర్నెస్ పెరగాలి. సో ముందుకు రావాలి, మేము ఇవే వాడతాము అని ఉమెన్ ముందుకు రావాలంటే ఎవరి నుంచి సపోర్ట్ రావాలి? అది ఉమెన్ నుంచే రావాలి. మనం వాళ్ళకి కూడా తెలుసు వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, బట్ ఈజీగా ఏది యాక్సెసిబుల్ అదే కొనుక్కుంటారు కదా. మేము ఆ యాక్సెసిబిలిటీ ఇవ్వగలగాలి. అలా ప్రతి కిరాణా స్టోర్లో ఐ షుడ్ బి ఏబుల్ టు గివ్ దట్ యాక్సెసిబిలిటీ విచ్ ఐఎమ్ నో అంత చేయలేకపోతున్నారు. ఎన్ని స్టార్టప్స్ ఉన్నా ఆ రేంజ్కి వెళ్ళలేకపోతున్నారు. మేల్కి ఏం చెప్తారు మ్యామ్ ఈ విషయంలో? నార్మల్గా వర్కింగ్ ఉమెన్ అనుకోండి, దే కెన్ బై ఆన్లైన్లోనో, లేకపోతే ఇప్పుడు మీలాంటి చిన్న చిన్న ఎన్జిఓస్ లేదంటే చిన్న చిన్న స్టార్టప్స్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటారు. రూరల్ ఉమెన్ కానివ్వండి, అర్బన్లో ఉండే ఉమెన్ కూడా వాళ్ళు వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి కూడా ఉండదు. సో అలాంటప్పుడు మేల్ ఇనిషియేటివ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి అవేర్నెస్ ఇవ్వాలి? ఆల్రెడీ మేల్ ఇనిషియేటివ్తోనే గడుస్తుంది. మనం మాట్లాడుతున్న ఊరికే వాళ్ళకి తెలీదు, లేకపోతే ఎవరో పెద్దవాళ్ళు చెప్పారని ఫాలో అవుతున్నాం. రియల్గా మాట్లాడితే పెళ్ళి కాక ముందర బ్రదరు ఫాదరే తీసుకొస్తున్నారు, పెళ్ళయ్యాక హస్బెండే తెస్తున్నాడు. వాట్ ఈస్ దాట్ టు హైడ్ కదా. వెన్ యూఆర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్, వీఆర్ ఓన్లీ ఏదో మసిపూసి మారేడ్కాయ స్టైల్లో మనం వీఆర్ మనం చేసుకుంటున్నాం అంతేగాని రియల్లీ దే నో ఎవ్రీథింగ్. ఇట్స్ అ హెల్త్. వాళ్ళకి తెలుసు అది హెల్తే అని. ఎవ్రీ ఉమెన్స్ హెల్త్ లైజ్ ఓన్లీ ఇన్ దట్ మెన్స్ట్రల్ పీరియడ్స్. సో వాళ్ళకి తెలిసి మదర్స్, ఓల్డ్ మన పేరెంట్స్ చెప్పినవి ఫాలో అవుతున్నారు అంతే. అదర్వైజ్ అయినో మేము ఒకసారి 2019 ఐ థింక్ 2020లో ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ వస్తుంది కదా మనకి, అక్కడ పెట్టాము ఒక స్టాల్, ఫ్రీ స్టాల్. ఏదో సిడ్బీను ఇంకొక ఆర్గనైజేషన్ ఇస్తే పెట్టాం.
పెడితే మోర్ దెన్ ఉమెన్, మెన్ ఓన్లీ పుష్ దెమ్, యూ షుడ్ బై దిస్ దెన్ దోస్ అని మెన్ పుష్ చేశారు. మాకు ఎంత బిజినెస్ అయిందో ఇట్ వాస్ త్రూ మెన్, దే నో. ఓన్లీ థింగ్ ఇస్ అక్కడ షాప్కి వెళ్ళాక వాళ్ళకి అక్కడ ప్రోడక్ట్ ఏదైతే కనిపిస్తుందో లేకపోతే వైఫ్ ఏది చెప్తుందో అదే తీసుకొస్తారు. బ్రదర్ కానీ సిస్టర్ ఏది చెప్తే అదే తెస్తాడు. బట్ ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఎనీ నేమ్స్, బట్ జనరల్గా అలవాటు అయిపోయిన పేరు చెప్తే తీసుకొస్తారు, ఇంకో పేరు చెప్తే కదా వాళ్ళు తెచ్చేది. సో ఉమెన్ షుడ్ టేక్ దట్ ఇనిషియేటివ్ టు టెల్ ఐ వాంట్ దిస్. అంటే దీని నుంచి అంటే ఇంకా పెద్ద ఇంపాక్ట్ రావాలంటే ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి ఏదైనా కోరుకుంటున్నారు ఇప్పుడు ఈ బయోడిగ్రేడబుల్ చేసే ఆంటర్ప్రెన్యూర్స్ ఎవరైనా మీరు? సో గవర్నమెంట్ నుంచి కానివ్వండి, ఇంకా పెద్ద సంస్థలు ఎలాంటి వాళ్ళు ముందుకు వస్తే ఇది ఇంకా వైడ్ రేంజ్లో స్ప్రెడ్ అవుతుంది? గవర్నమెంట్ డెఫినెట్గా థింక్ చేయాలి. ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఒక యూనిట్ పెట్టిస్తే నీడ్ ఆఫ్ దట్ డిస్ట్రిక్ట్ విల్ బీ డన్. అటు లైవ్లీహుడ్ అవుతుంది, ఉమెన్ ఎంపవర్మెంట్ అవుతుంది, సోషల్ ఇనిషియేటివ్ అవుతుంది, హెల్త్ ఆఫ్ సో మెనీ ఉమెన్ అండ్ గర్ల్స్ ఈజ్ సస్టైనింగ్. సో అలాంటివి చేస్తే బాగుంటుంది. అదే కదా, ఇప్పుడు నార్మల్గా మనకి స్కూల్స్లలో కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంటుంది గవర్నమెంట్ స్కూల్స్లో. ఇలాంటప్పుడు కొంచెం ఏదైనా ఆలోచిస్తే మంచి చేంజ్ వస్తుంది. అవును, కరెక్ట్. సో మేము ప్రోడక్ట్స్ ఏమైనా తెచ్చారా మీరు? అదే మా ప్యాకింగ్, ఐ వాంటెడ్ టు షో యూ అవర్ ప్యాకింగ్. వాట్ వీఆర్ టాకింగ్ వీఆర్ డూయింగ్, ఇది రీసైకిల్డ్ పేపర్. So we are known for this. We are the first ones maybe in the whole world to be doing this. ఎక్కడ ప్లాస్టిక్కే వస్తుంది కానీ ఇలాంటి రీసైకిల్ పేపర్ రాదు. సో ఇట్ ఈస్ లిటిల్ బిట్ కాస్ట్లీ, బట్ వీ థాట్ మనం ఏం మాట్లాడుతున్నామో అదే చేయాలి అని. సో ఇది మా వన్ ఆఫ్ ది ప్యాకింగ్. వీ హ్యావ్ 2-3 అదర్ వేరియేషన్స్ ఆల్సో. అది కాకుండా మేము ఈ మధ్య 6 monthsకి 1 yearకి ఇలాంటి ఒక జూట్ బ్యాగ్ తెచ్చాం. ఇక పేపర్ వేస్ట్ కూడా వద్దు, జనరల్గా 6 pack 10 pack కొనుక్కుంటారు నా దగ్గర, అందరూ బల్కే కొనుక్కుంటున్నారు. సో అలాంటప్పుడు వి థాట్ వి గివ్ లైక్ దిస్ జూట్ బ్యాగ్. ఇక వాళ్ళు ఇంకా పేపర్ వేస్ట్ కూడా ఉండదు కదా, ఇది ఎక్కడ హ్యాంగ్ చేసుకున్నా పర్లా. ఉమెన్కి ఏంటి, ఎవ్రీబడి థింగ్స్ మల్టీపర్పస్. సో ఒక సైడ్ మా లోగో ఉంటే ఇంకో సైడ్ వి జస్ట్ లెఫ్ట్ ఇట్ లైక్ దిస్, సో దట్ వాళ్ళకు కూడా ఎంబారసింగ్ సిచ్యువేషన్ ఉండదు కదా. ఇలా పెడితే ఏదో జూట్ బ్యాగ్ అనుకుంటారు కానీ వాళ్ళు ఇందులో శానిటరీ నాప్కిన్స్ ఉన్నాయనుకోరు. ఇంకా సొసైటీలో ట్యాబ్ వెళ్ళేంత వరకు ఇంకో ఆల్టర్నేటివ్ చూసుకోవాల్సింది అన్నట్టుంది పరిస్థితి. మ్యామ్ ఇది రా మెటీరియల్ ఎక్కడ తెస్తారు మేడం? ఇప్పుడు రోజ్ పెటల్స్ అన్నారు, మనం బల్క్గా బనానా ఇవన్నీ కూడా మీరు వుడ్ అనేది కూడా ఎక్కడి నుంచి? నాకు డిఫరెంట్ వెండర్స్ ఉన్నారండి డిఫరెంట్ స్టేట్స్లో. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో వీ గెట్ దట్. రోజ్ పెటల్స్ అంటారా, వేరెవర్ వీఆర్ పుట్టింగ్ యూనిట్ మనం రోజ్ పెటల్స్ కొనుక్కోలేము. సో అక్కడే మేము గార్డెన్ గ్రో చేస్తాం. పక్కనే అవి గ్రో అ గార్డెన్ అండ్ రోజు వస్తాయి కదా. సో దేశీ జనరల్గా ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. సో వీ బిల్డ్ అ గార్డెన్ బిసైడ్ ఇట్. బనానా ఫైబర్ వీల్ హ్యావ్ టు టేక్ ఇట్ బికాస్ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఓకే, అంటే డైరెక్ట్ మనకి ఫైబరే కొనుక్కుంటాం. ఓకే, సో అంటే డైరెక్ట్ బల్క్గా రా మెటీరియల్ కాకుండా ఫైబర్ తీసేస్తాం. ఫైబర్ తీసుకుంటాం బికాస్ వీల్ హ్యావ్ టు అగైన్ ప్రాసెస్ ఇట్. మ్యామ్ ఇంక ఇప్పుడు ఈ ఫౌండేషన్ అన్నారు కదా, నార్మల్గా ఈ ఫౌండేషన్ నుంచి మీరు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తూ ఉంటారు కదా, సో అక్కడ ఏమైనా యాక్టివిటీస్ ఇప్పుడు రన్నింగ్ ఉన్నాయా, లేదంటే ఫ్యూచర్లో ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఇలాంటి కొత్త యాక్టివిటీస్ చేయాలి అని, అలాంటి ప్రాజెక్ట్స్ ఏమైనా? గవర్నమెంట్ స్కూల్స్ రైట్ నౌ మేము ఓన్లీ అవేర్నెస్ చేస్తున్నాం. విత్ సపోర్ట్ ఆఫ్ ఫ్యూ ఎన్జిఓస్ మేము ఫ్రీ ప్రోడక్ట్ కూడా డొనేట్ చేస్తాం. కాలేజ్ స్టూడెంట్స్ కూడా డొనేషన్ డ్రైవ్స్కి వస్తారు. సో దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. We have to see future lo what we want to do. Okay. For the students, we want to do some like communication skills ekku penchali ani one more thing through our organization. Okay, women ki, girls ki, girls e kadu boys also we are seeing. Why should we leave them? Though my initiative women and girls aina, we are including even boys. Not like that. అంటే ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి మ్యామ్? మీరు నార్మల్గా ఇంకెక్కడైనా స్ప్రెడ్ చేయాలనుకుంటున్నారా ఓవరాల్ ఇండియాలో కానీ కొత్త ప్రోడక్ట్స్ ఏమైనా తీసుకురావడానికి? అదే చెప్పాను కదా, ఇప్పుడైతే ఈ ఫ్యూ స్టేట్స్ వాట్ ఎవర్ ఐ మెన్షన్ వీఆర్ వర్కింగ్ విత్ దెమ్. అది కాకుండా ఫ్యూ ఎన్జిఓస్తో ఐఎమ్ వర్కింగ్ ఆన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. ఓకే, ఇంటర్నేషనల్ ఎన్జిఓస్తో. అది కాకుండా వీ వాంట్ టు బ్రింగ్ ఇన్ అ సెకండ్ లైన్ ఇన్ టు మిల్లెట్స్. ఓకే, మిల్లెట్ ప్రోడక్ట్స్
లైక్ ది కుకీస్, బ్రెడ్స్, అలా. బికాజ్ మనం ఆల్రెడీ ఇంటూ ఉమెన్ కదా. అవును. ఫస్ట్ థింగ్ ఆఫ్టర్ శానిటరీ నాప్కిన్స్ ఏంటి అంటే ఫుడ్ ఆలోచిస్తారు. అవును. పిల్లలు, ఫుడ్, ఎస్ మ్యామ్. ఈవినింగ్ అయ్యేప్పటికీ స్నాక్స్, కుకీస్ ఇవే ఉంటాయి. సో సో అక్కడ హెల్త్ పరంగా చూసుకుంటే మళ్ళీ ఇవి రావాల్సిందే. సో అందుకని వి థాట్ విల్ గో ఇన్ టు దట్ ఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్. ఓకే. అంటే మ్యామ్ ఇప్పుడు ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్గా రావాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? అలాగే మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ఉంది? వచ్చే వాళ్ళకి ఎలాంటి ఫ్యామిలీ సపోర్ట్ అవసరం? ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్కి ఎప్పుడు ధైర్యం ఉండాలండి. ధైర్యం ఉంటేనే రావాలి. యూ షుడ్ బిలీవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మనం నమ్మకపోతే ఇంకా నో పాయింట్. ఎవరు నమ్ముతారు? అంతే కదా. అవును. ఇంట్లో మనం నమ్మే కదా ఇంత రన్ చేస్తున్నాం షో, రైట్? పెళ్ళైన రోజు నుంచి వీఆర్ బిలీవింగ్ అవర్ సెల్ఫ్ దట్ వీ కెన్ డూ. మనం చేయగలం, మనమే చెయ్యాలి, చేస్తేనే ఫ్యామిలీ రన్ అవుతుంది అనుకున్నప్పుడు బిజినెస్లో కూడా అదే ఉద్దేశంతో రావాలి. నేను చెయ్యాలి, నేను చేయగలను, చేస్తాను అంటేనే చేస్తాం బిజినెస్, లేకపోతే చేయలేం. ఎవరో వస్తారు, ఎవరో చేస్తారు, ఎవరో ఏదో అన్నారు అనుకుంటే బిజినెస్ అవ్వదు. పక్కన వాళ్ళ ఫీలింగ్స్ గురించి ఫీల్ అవుతూ ఉంటే అసలే అవ్వదు. బిజినెస్ ప్యూర్ బిజినెస్ లాగే చేయాలి. మగవాళ్ళు ఎలా చేస్తారో ఆడవాళ్ళు అలానే చేయాలండి కదా. వీ హ్యావ్ టు టేక్ దెమ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఎంత హార్డ్ కోర్ చేస్తారు, ఎవరి ఫీలింగ్స్ పట్టించుకోరు. అలానే ఉండాలి ఉమెన్ కూడా. మళ్ళీ అక్కడ ఫీలింగ్స్, పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, చుట్టాలు ఏమనుకుంటారు, హస్బెండ్ ఏమనుకుంటారు, మా ఇన్లాస్ ఏమనుకుంటారంటే మనం బిజినెస్ చేయలేం కదా. అవును. అది ఫస్ట్ ఉంటే ఎలా అయినా చేసుకోవచ్చు. మై ఫ్యామిలీ ఈజ్ మై బిగ్గెస్ట్ సపోర్ట్. మా పెద్దబ్బాయి నా పార్ట్నర్. ఓకే. వాడు ఆల్రెడీ మెకానికల్ ఇంజనీర్. వాడే మిషన్ ఇన్స్టలేషన్స్, రిపేర్స్ వాడే చూసుకుంటాడు, ట్రైనింగ్. మా చిన్నబ్బాయి కూడా ఈక్వల్లీ. వాడు ఒక్కడు ఇంట్లో ఉండి వాడు ఫుడ్ వాడు కుక్ చేసుకుని తిని మాకు సపోర్ట్ ఇస్తాడు. ప్రెషర్ లేకుండా ధైర్యంగా ఇంట్లో ఉంటాడు. లేట్ నైట్ అయినా, నేను ఎప్పుడైనా ట్రావెల్ చేసినా ఒక్కడు ఇంట్లో ఉండిపోతాడు, ఎక్కడికి వెళ్ళడు. 1 day ట్రావెల్ ఉంటే విల్ స్టే బ్యాక్. అండ్ మా హస్బెండ్ ఆల్ టైమ్ సపోర్ట్. హీ ఆల్వేస్ గివ్ మీ దట్ సపోర్ట్. ఎప్పుడు నన్ను ఆపలేదు. అది కావాల్సింది ఫస్ట్ సపోర్ట్. జస్ట్ చెప్తా, బీ కేర్ఫుల్, డోంట్ టేక్ రిస్క్. ఆ ఒక్కటి మాత్రం ఆల్వేస్ స్లోగన్ ఉంటుంది. డోంట్ గో ఫర్ హై రిస్క్, బీ కేర్ఫుల్ అన్నదే. దట్స్ ఎనీ డే ఎనీ హస్బెండ్ చెప్పేదే కదా. సో యూ హ్యావ్ టు బిల్డ్ కాన్ఫిడెన్స్ అండి. అది చెప్తున్నా కదా, ఫస్ట్ యూ హ్యావ్ టు బిలీవ్ యువర్ సెల్ఫ్ అండ్ దిగాలి. దిగితే బిజినెస్ని బిజినెస్ లాగే చేయాలి. నో అనాలి, ఎస్ అనాలి. అప్పుడే అవుతుంది. మొమ్మటి పడుతూ ఉంటే అవ్వదండి. ఇంకా ఎక్కువ రోజులు కూడా సస్టైన్ అవ్వలేదు. ఖచ్చితంగా డబ్బులు తీసుకోవాలి అంటే తీసుకోవాలి. మన దిగిందే డబ్బుల గురించి కదా బిజినెస్ అంటేనే. అందులో ఫీల్ అయ్యేందుకే ఉంది. ఆల్ దీస్ క్వశ్చన్స్ కమ్ వెన్ యు ఆర్ ఎ ఉమెన్. డబ్బు గురించి యు ఆర్ టేకింగ్ సో మచ్ ఆఫ్ ప్రెషర్ అని అడుగుతారు. బిజినెస్ చేస్తున్నాను, డబ్బుల గురించి ఐఎమ్ డూయింగ్. యూ పే, యూ బై. యూ డోంట్ పే, యూ డోంట్ బై. యూ కెన్ గో ఆఫ్. దాంతో బిజినెస్ ఆగిపోదు కదా. అంతే కదా. అవును. ఇంకో కస్టమర్ ఉంటారు. ప్రతి కస్టమర్కి నచ్చాల్సిన అవసరం కూడా లేదు. ఐ డెంట్ లైక్ యువర్ ప్రోడక్ట్, ఓకే, యువర్ చాయిస్. ప్రతి వాళ్ళకి కోకోనట్ వాటర్ నచ్చక్కర్లే కదా. అంత మాత్రాన్ని కొబ్బరి బొండం వాడు మానేసుకున్నాడా? కాదు కదా. అలానే నా ప్రోడక్ట్ నీకు నచ్చలేదు, ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ, దట్స్ ఇట్. సమ్మన్ ఎల్స్ విల్ బై, హూ విల్ లైక్ ఇట్ దే విల్ బై. వాడు అన్నాడు కదా అని బిజినెస్ మానేయలేవు. అయ్యో నా ప్రోడక్ట్ బాగాలేదు అంటాను. ఐ కెనాట్ టేక్ ప్రెషర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ప్రోడక్ట్ మీద కూడా నమ్మకం ఉండాలి. ఓహో ఎవరో అంటే నా ప్రోడక్ట్ బ్యాడ్ అయిపోదు. దట్స్ హిస్ కాల్. అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఉమెన్. ఎవరో బాగాలేదు అన్నారని అయ్యో అని ఆలోచిస్తూ కూర్చోకూడదు. నీ ప్రోడక్ట్ మీద నీ కాన్ఫిడెన్స్ ఉండాలి. మై ప్రోడక్ట్ ఈస్ ది బెస్ట్ ప్రోడక్ట్. యూ డింట్ లైక్, దట్స్ ఇట్. దెర్ ఆర్ సో మెనీ అదర్ కస్టమర్స్ ఫర్ మీ హూ ఆర్ లైకింగ్ ఇట్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, నాట్ దిస్ వన్ పర్సన్. సో ఇవన్నీ చాలా ఉంటే, ఇంత హార్డ్ కోర్ ఉంటే యూ కెన్ డూ బిజినెస్ బికాస్ యు ఆర్ అ ఉమెన్. అంటే ఇప్పుడు నార్మల్గా ఎక్కువ చూస్తున్నాం కూడా ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ ముందుకు రావడం చాలా మంచి ఒక డెవలప్మెంట్ లాగా అనుకోవచ్చు. వస్తున్నారా బస్, సస్టైన్ అవ్వట్లేదు. ఇలా ధైర్యంగా ఆలోచించాలి, ఆ ధైర్యం బిల్డ్ చేసుకోవాలి కదా.
లాంగ్ రన్ లో ఎలా చూసుకోవాలి. 1-2 years తర్వాత బండి ఆగిపోకూడదు. ఎంత డౌన్ అయినా బిజినెస్ పుష్ ఇట్. చూడు, ఒక 2 years 3 years ఇట్స్ నాట్ వర్కింగ్, టేక్ అ కాల్. అందులో కూడా రాంగ్ ఏం లేదు కదా కదా. బిజినెస్ సస్టైన్ అవ్వట్లేదంటే డబ్బులు ఇంకా ఇన్వెస్ట్ చేసి లాస్లోకి వెళ్ళే కన్నా టేక్ అ నీట్ కాల్ అండ్ ఎగ్జిట్ అన్న. చాలామంది మెన్ కూడా చేశారు. చాలామంది బిజినెస్లు పడతారు. ఒక రేంజ్కి వెళ్ళాక దే విల్ ఫీల్ ఇట్స్ నాట్ రైట్, దే విల్ గో బ్యాక్ టు జాబ్స్. ఇమీడియట్గా జాబ్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు ఈజీగా. ఎందుకు చేస్తున్నారు? రిస్క్ కదా, రిస్క్ ఓరియంటేషన్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళని మనం కూడా ఎగ్జాంపుల్గా తీసుకోవాలి కదా. సో ఎనీ స్టార్టప్ 2-3 years కన్నా చూడకూడదండి. ఆఫ్టర్ 2-3 years ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇట్స్ డిఫికల్ట్ బట్ యూ హ్యావ్ టు టేక్. లాస్ కన్నా ఎగ్జిట్ అయిపోవడం బెటర్. దట్స్ వాట్ ఐ థింక్. సో రెండు ఉంటాయి అన్నమాట. ప్రాబ్లమ్స్కి వెనకడి వేయడం ఉండొద్దు, లేదంటే వచ్చినప్పుడు రిస్క్ వచ్చినప్పుడు క్విట్ అవ్వడానికి కూడా రెడీగా ఉండాలి. రెడీగా ఉండాలి. ఎవరో ఏదో అనుకుంటారు బిజినెస్ పెట్టి ఆపేసాను, లాస్లోకి వెళ్ళకన్నా ఆపేసేయడం బెటర్ కదా. అవును, వీ హ్యావ్ అ ఫ్యామిలీ బిహైండ్. మనకున్నంత దమ్ము వాళ్ళకు కూడా ఉండదు, కానీ మాట్లాడతారు అంతే కదా. అట్లీస్ట్ ఐ గేవ్ అ ట్రై డూయింగ్ బిజినెస్ అండ్ నీట్గా ఎగ్జిట్ అయిపోయాను. నేను చేయలేకపోయాను, ఇట్స్ నాట్ మూవింగ్, ఐ ఎగ్జిటెడ్. యూ డోంట్ ఈవెన్ ట్రై అండ్ యూ టాక్ అబౌట్ సమ్వన్ ఎల్స్ ఇస్ అది ఈజీ వర్క్ కదా వాళ్ళకి. సో అవన్నీ పట్టించుకుంటూ ఉంటే మనం సస్టైన్ అవ్వలేము. అంతే. నేనైతే ఇలా బ్లంట్గానే ఉంటాను. సూపర్ మ్యామ్. అండ్ మన ఓన్ ప్రోడక్ట్ మన వాళ్ళు తీసుకోరు, మన ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకోరు. అది కూడా క్లియర్గా రాసుకోవాలి. అండ్ డోంట్ ఎక్స్పెక్ట్. అంతే. తీసుకోకపోతే మరీ సంతోషం, తీసుకున్నా సంతోషం, తీసుకోపోయినా సంతోషం, తీసుకోకపోతే ఇంకా సంతోషం. సో వాళ్ళ నుంచి వచ్చిన నెగిటివిటీని ముందు తీసుకోవద్దు మైండ్కి. మన ఫ్యామిలీ వాళ్ళే కమెంట్ చేస్తారు. వాళ్ళు ఫస్ట్ కొనరు కూడా మన నుంచి, ఎప్పుడు కొనరు. పక్క షాప్లో అయినా కొనుక్కుంటారు కానీ మన నుంచి కొనరు. ఇట్స్ అ క్లియర్ థింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో మన ఫ్యామిలీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఫ్రెండ్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో వీటన్నిటికీ రెడీగా ఉండి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లోకి రావాలి. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. నో వన్ విల్ ట్రైన్ యూ ఆర్ గైడ్ యూ ఆన్ దిస్. యూ విల్ హ్యావ్ టు లెర్న్ ఇట్. అంటే ఎక్స్పీరియన్స్తో వచ్చేస్తాను. సో మనకి మెంటర్స్ కూడా ఇంపార్టెంట్ అండి. నాకు కూడా ఇప్పటికి కూడా ఒక ఆవిడ మెంటర్ ఉన్నారు. ఓకే. షీ ఈజ్ మై బెస్ట్ మెంటర్ ఈ రోజు వరకు. ఏదున్నా ఫస్ట్ చెప్తాను నేను ఆవిడకి, దేక్కే కర్ అరుణ అంటే ఎప్పుడు నెగిటివిటీయే చెప్తుంది. దానికి ఉన్న అదర్ సైడ్ ఆఫ్ ది ప్రాబ్లమే షీ విల్ టాక్. ఓకే. అండ్ షీ విల్ సే వావ్ అన్నా కూడా ఫస్ట్ ఇది 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 ఇలా ఉంటుంది అని చెప్పేశాక దేక్కే కర్ సోచ్కే కర్ అంటుంది అంతే. సో షీ నెవర్ పుష్డ్ మీ ఫర్ ఎనీథింగ్. సో ఫ్రమ్ దేర్ ఐ ఆల్వేస్ టేక్ ది నీట్. ఆవిడ చెప్పింది కదా నెగిటివే చెప్తుందని నేను ఫీల్ అవును. ఐఎమ్ వెరీ హ్యాపీ షీ సేస్ దట్. అంతే కదా. అవును. సో మ్యామ్ మెంటల్గా ఏమైనా లో అయిన సందర్భాలు ఉన్నాయా? ఆ టైంలో ఎలాంటి బూస్టప్ మీరు ఇచ్చుకున్నారు? లో అయిన సందర్భం చాలా ఉంది. కోవిడ్ స్టార్ట్ అవగానే నా పార్ట్నర్ ఎగ్జిట్ అయిపోయింది. ఓకే. ఆవిడైతే యూఎస్ వెళ్ళిపోయారు. ఆవిడకి హెల్త్ కూడా ఇష్యూ ఉండేది. సో షీ హ్యాడ్ టు గో బ్యాక్. సో దెన్ ఇట్ వాస్ అ బ్యాటిల్ ఫర్ మీ రియల్లీ. నేను కూడా చెయ్యాలా వద్దా, అసలు ఎలా సస్టైన్ అవుతాను, అది కోవిడ్, నో మూమెంట్, హౌ విల్ ఇట్ గో. సో మై హస్బెండ్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ, మై చిల్డ్రన్ ఆల్సో. నీకు ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యి, చేతనవుతే చెయ్యి, లేకపోతే వదిలే, నో ప్రాబ్లం, నో ఫీలింగ్స్. ఎంతవరకు వెళ్తే అంత. ఇప్పుడు కూడా అదే చెప్తారు. యూ కెన్ గో ఫార్వర్డ్. ద మూమెంట్ యూ ఫీల్ యూ కెనాట్ స్టాప్ ఇట్ దేర్. సో అలాంటి కాన్ఫిడెన్స్ ఇచ్చే ఫ్యామిలీ ఉంటే యూ కెన్ డూ వండర్స్. అవును. మా పిల్లలు కూడా అదే చెప్తారు, చేయగలిగితే చెయ్యి, లేకపోతే లేదు. నో హార్డ్ కోర్ రూల్స్. సో దిస్ ఇస్ హౌ ఇట్. సో ఉండిందా డిప్రెషన్ ఈజ్ వెరీ బ్యాడ్. కోవిడ్ సస్టైన్ అయ్యి కోవిడ్ అయిపోయాక మళ్ళీ డౌన్ కొంచెం ఉండింది. 21-22 టైంలో మళ్ళీ అన్ని పికప్ అవుతున్నాయి కదా. అప్పుడు మళ్ళీ కప్స్ అని, క్లాత్ ప్యాడ్స్ అని కొంచెం పుష్ ఉంది ఇప్పుడు. సో అది కూడా కొంచెం డిఫరెన్స్ తీసుకొచ్చింది బిజినెస్. వెరీ ఓపెన్లో ఏం లేదు, దెర్ ఈస్ అ డిఫరెన్స్ ఇన్ బిజినెస్. కప్స్ వాడుతున్నారు, క్లాత్ ప్యాడ్స్. సో దాంతో కొంచెం వేరియేషన్స్ ఉన్నాయి.
అంటే ఇప్పుడు మీరు దీంట్లో కాటన్ లేదా మేడం, మీరు పెట్టింది మీ దాంట్లో ప్రోడక్ట్? కాటనే ఉన్న క్లాత్ ప్యాడ్ కొంచెం పుష్ చేశారు కదా ఆ మధ్య. అవునవును, కొంతమంది ట్రై చేశారు కదా, మళ్ళీ వెనక్కి వచ్చేసారు అనుకోండి, విచ్ ఈస్ నాట్ ఫీజిబుల్. అక్కడ కొంచెం న్యూ ప్రోడక్ట్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా మన బిజినెస్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది, మళ్ళీ అప్డేట్ చేసుకోవడమో లేకపోతే దీనికి పుషప్ ఇవ్వడం అవసరం వస్తుంది. మీరు డిస్పోజబుల్ గురించి వద్దాం మేడం. మీ ప్రోడక్ట్స్ కానివ్వండి, ఈ డిస్పోజబుల్ ఎలా ఉంటుంది మనకి? డిస్పోజబుల్ ఇండియాలో ఒకటే విధంగా ఉంటుంది నిఖిత, వీ కాంట్ చేంజ్ అండ్ ఇట్స్ డిఫికల్ట్. ద కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ పీపుల్ మనం చేయలేము ఎక్కువ. వెండింగ్ మెషిన్స్ అంటారు, కాలేజెస్లో ఇన్సినరేటర్స్ ఉంటాయి, కొంతమంది వాడతారు కొంతమంది వాడరు కదా. ఇంట్లో అయితే నో ఛాన్స్, మనం డస్ట్బిన్లో వేయాల్సిందే. ఫ్లష్ చేయలేం, మన డ్రైనేజ్ సిస్టమ్స్ ఆర్ నాట్ సో ఎక్సలెంట్ కి దే విల్ బీ సో సస్టైనబుల్. ఎంత బయోడిగ్రేడబుల్ అయినా దేస్ అ పీరియడ్ కదా. బయోడిగ్రేడబుల్ అంటే 6 months జనరల్గా పీరియడ్, కాంపోస్ట్ అంటే 90 days. సో ఎంత బయోడిగ్రేడబుల్ అన్నా నువ్వు ఫ్లష్లో వేసి ఫ్లష్ చేస్తే అది బయోడిగ్రేడబుల్ అయిపోతుంది కదా. సో ఇట్ హ్యాస్ టు బి డిస్పోజ్ ది అన్కన్వెన్షనల్ వే ఓన్లీ, తప్పదు. ఇండియాలో అంత రాలే, ఇప్పుడు ఏదో ఎంజైమ్స్ అలాంటివన్నీ వచ్చాయి, దానికి కూడా ఒక పిట్లో వేసి యూ హ్యావ్ టు పుట్ ఇట్, స్టాక్ ఇట్ అప్ ఇన్ వన్ ప్లేస్ అండ్ యూజ్ ది ఎంజైమ్స్ టు గెట్ ఇట్ డీగ్రేడెడ్ కదా. ఇట్స్ నాట్, సో యూ హ్యావ్ టు ఫాలో ఇట్. ఓన్లీ థింగ్ ఇస్ ఇది ల్యాండ్ ఫిల్ అవ్వదు అంతే, తక్కువ టైంలో అది కలిసిపోతుంది భూమిలో. అదొకటి ఈజ్ వన్ గుడ్ పాయింట్. ఎన్విరాన్మెంట్ కూడా మంచి, కంపారిటివ్లీ స్టేయింగ్ 500 years కన్నా ప్లాస్టిక్ అంటే ఏ రకంగా చూసుకున్నా అది కనీసం రీసైకిల్ అయిపోతుంది, వాట్ ఎవర్ బయోడిగ్రేడబుల్ అయిపోతుంది. అంటే జనరల్గా ఊర్లలో కానీ ఎక్కడైనా ఎక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళు అయితే ఇంట్లో పిట్ చేసి పెట్టుకోవచ్చా? దేనికి పనికొస్తుంది, అప్పుడు నేలకు కూడా ఇంకో విధంగా అవుతుంది కదా. పిట్ చేయొచ్చు, పిట్ చేయకూడదని కాదు, యూ కెన్ డూ. దెర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్. ఒక ఆవిడ ఎప్పుడో వెరీ లాంగ్ టైమ్ బ్యాక్ షీ గైడెడ్ మీ. స్కూల్స్లో మనకి చిన్న చిన్న తొట్లల్లే కట్టి లోపల లైమ్ స్టోన్ అంతా రాస్తే లైమ్ స్టోన్ తినేస్తుంది కదా. అవునవును మేడం. సో అందులో ఆకులు కొంచెం శాండ్ వేసి, ఇవి కూడా అందులో వేసి మళ్ళీ అనదర్ లేయర్ ఆఫ్, మన కాంపోస్ట్ ఎలా చేస్తాం లీవ్స్ లేయర్స్ వేస్తాం కదా, అలానే చేసి దానికి ఒక లిడ్ పెట్టేస్తే ఆ లైమ్ స్టోన్కి అది డీగ్రేడ్ అయిపోతుంది. అరుణ, పీపుల్ షుడ్ స్టార్ట్ యూజింగ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నారు. సో అప్పటి నుంచి ఐ హ్యాడ్ దట్, బట్ ఐ డెంట్. లాంగ్ రన్లో అందరూ రావాలి అంటే కష్టం అవుతుంది. మనం తీసుకెళ్ళి దాంట్లో వేసి అంత టైం లేదు. మళ్ళీ అపార్ట్మెంట్స్ వచ్చేసి బిజినెస్, కొన్ని ఊళ్ళల్లో కూడా దట్ చేంజింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ పెయిన్. పీరియడ్స్ వచ్చాయంటేనే మూడ్ ఆఫ్ అయిపోతుంది, దే ఆర్ అప్సెట్. So many mood swings. Yes, ma'am. On top of that comments, వీటి మధ్యలో నువ్వు తీసుకెళ్ళి నేను పర్టికులర్ కాంపోస్ట్ లో అంటే నో ఉమెన్ విల్ డూ. ఎస్ మ్యామ్. ఇంకా మళ్ళీ లాంగ్ రన్ ప్రాసెస్, కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి కొంచెం కష్టమే. సో అది కలెక్షన్ చేసే వాళ్ళు అలాంటివి ఏదైనా ఉంటే మేబీ దట్ విల్ వర్క్ డౌన్ ఇన్ అదర్ మేనర్. ఈజ్ క్వశ్చన్ కామన్ క్వశ్చన్స్, బట్ కానీ సొల్యూషన్ మాత్రం ఇంకా ఇంతకన్నా ఇప్పుడైతే ఏం అవైలబుల్ లేదు. ఫ్రమ్ మీ ఆల్సో ఐ కెన్ ఓన్లీ టాక్ అబౌట్ దిస్. ఆల్వేస్ వెన్ ఎవర్ దేర్ ఇస్ అన్ అప్డేట్ ఐ ఆల్వేస్ టెల్ పీపుల్. ఇప్పుడు కొత్తగా ఎంజైమ్స్ అనేవి వచ్చాయి విచ్ డీకంపోజ్. ఐమ్ జస్ట్ వర్కింగ్ ఆన్ దట్ ఆల్సో. ఐ హ్యావ్ టు అండర్స్టాండ్. నాకు కూడా కొత్తగానే తెలిసాయి, సో ఐ హ్యావ్ టు టాక్. ఇప్పుడు మీ ప్రోడక్ట్స్కి మేము కస్టమర్స్ ఎక్కడెక్కడి నుంచి ఉన్నారు, ఎలాంటి కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు? నాకు ప్రొఫెసర్స్, చాలామంది ప్రొఫెసర్స్ నా నుంచే తీసుకుంటారండి అన్ని కాలేజెస్. ఎందుకంటే మేము అవేర్నెస్ చేస్తాం. ప్రతి కాలేజ్లో మేము ఇన్ హౌస్ ప్రోడక్ట్ పెట్టేస్తున్నాం. సో వాళ్ళ హెల్త్ సెంటర్లో, సో దట్ దే డోంట్ హ్యావ్ టు రన్ అరౌండ్, దే కెన్ పిక్ ఫ్రమ్ కాలేజ్. అవైలబిలిటీ ఉంటుంది. నా బిగ్ బిజినెస్ అక్కడే అండి. సో ఇన్ హౌస్ అవైలబిలిటీ ఉంటుంది, అక్కడే కొనేసుకుని వెళ్ళిపోతారు. సో ఫర్ సపోర్టింగ్ అస్ వీఆర్ ఆల్సో గివింగ్ అ లిటిల్ బిట్ ఆఫ్ రెవెన్యూ బ్యాక్ టు ది కాలేజ్కి ఇచ్చేస్తాం. సో అలా వీఆర్ వర్కింగ్, చేయాలి కదా ఏదో ఒకటి. సో ఎందుకంటే జనాలు వచ్చేదాని పరిస్థితి లేదు ఇప్పుడు, ఇంకా చాలా టైం పడుతుంది. ట్యాబు పోవాలి, ఈజీ యాక్సెసిబిలిటీ. అడ్వర్టైజ్మెంట్ మీద పెట్టలేను, హ్యూజ్ మనీ ఐ కెన్ నాట్. సో వాట్ ఈస్ మై బెస్ట్ థింగ్ ఈజ్ ఐ కెన్ గో డూ అవేర్నెస్, పుట్ మై ప్రోడక్ట్ దేర్ అండ్ డూ వాట్ ఎవర్ ఐ బెస్ట్ ఐ కెన్. బట్ నాకు బాగా అలానే మూవ్ అవుతుంది.
ఓకే మ్యామ్, ఇంకా చెప్పండి. నార్మల్గా మీ బిజినెస్ గురించి కాకుండా ఉమెన్ హెల్త్ గురించి, ఇప్పుడు ఈ బయోడిగ్రేడబుల్ మీ దగ్గరే కొనాలని కాదు, కానీ ఇలాంటి ప్రోడక్ట్స్ వచ్చినప్పుడు ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, అవేర్నెస్ గురించి క్లోజ్ వాట్ యు మీన్ మీ దగ్గర కొనకూడదంటే ఏంటి? నేను నా దగ్గరే కొనాలి. అంటే మనం ఇంత accessibility, ఇంటర్వ్యూ చేస్తున్నాం అందుకనే కదా అందరు నా దగ్గరే కొనాలని నేను అంటే ఇదే చెప్పండి, బయోడిగ్రేడబుల్ ఇంపార్టెన్స్ తెలియాలి, తెలుసుకోవాల్సిందే కదా. ఆల్రెడీ అందరికీ తెలుసండి. మనం ఎక్కువ అవేర్నెస్ ఈ రోజుల్లో ఇట్స్ సో హై. మరి తెలిసినా కానీ ఎందుకు ఇంత రీచ్ ఉండట్లేదు? అదే కదా రీచబిలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్. వీ హ్యావ్ టు వర్క్ మోర్. మా కెపాసిటీ ఎన్హాన్స్ చేసుకోవాలి. డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఐ హ్యావ్ టు క్రియేట్, విచ్ ఐఎమ్ నాట్ కాన్సన్ట్రేటింగ్. ఆ రిస్క్ తీసుకోవాలి నేను. అంత పెద్ద రిస్క్ తీసుకుంటే ఐ విల్ దట్స్ వై ఐమ్ పుట్టింగ్ ఇట్ ఇన్ కాలేజెస్. అవేర్నెస్ పెరుగుతుంది స్టూడెంట్స్ నుంచి, వాళ్ళు వర్డ్ ఆఫ్ మౌత్ ఎక్కువ కదా. అవును, నేను ఇది యూస్ చేస్తున్నా, మా కాలేజ్లో ఇలా పెట్టారు అంటే నెక్స్ట్ కాలేజ్ వాళ్ళకు కూడా ఓకే మా కాలేజ్లో కూడా ఉంది, దిస్ గోస్ వైరల్ ఎక్కువ అక్కడే అవుతుంది. సో దట్ వాజ్ మై థాట్. ఓకే, నేను ఇన్వెస్ట్ చేయలేను కాబట్టి అడ్వర్టైజ్మెంట్, అంత కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్ I cannot do. ఈ స్టార్ట్అప్స్ కష్టం కదా. సో దట్స్ హౌ మీ జర్నీ అంతా సాగింది అనమాట. టుడే వీఆర్ హియర్ స్టేబుల్లీ థింకింగ్ ఫర్ సెకండ్ ప్రోడక్ట్. ఓకే, సో అంటే కొత్తగా ఇంకేమైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టే ఛాన్స్? మ్యానుఫ్యాక్చర్ అయితే నేను పెట్టనండి. చాలా మంది మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ మీ డూయింగ్ ఐ కెన్ గివ్ అ మార్కెటింగ్ సపోర్ట్ ఫర్ దెమ్ కదా. అవును. సో ఐ వాంట్ టు జస్ట్ డూ అవుట్ సోర్సింగ్. అండ్ అంటే ఇప్పుడు మీ అన్ని స్టేట్స్ లో ఉన్నాయి కదా. నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేశానని రేపు చెప్పుకోను. ఐఎమ్ జస్ట్ బయింగ్ ఇట్ ఫ్రమ్ అ రిసోర్స్ అండ్ డూయింగ్ ఇట్. అంటే ఇప్పుడు ఈ యూనిట్స్ అన్ని వేరే వేరే స్టేట్స్లలో పెట్టారు కదా మ్యామ్, అక్కడ మార్కెటింగ్ అక్కడంతా టీమ్ ఉందా? మీరు టీమ్ పెట్టారు? మేము నా టీం అక్కర్లేదండి. వీ ట్రైన్ దెమ్ హౌ టు డూ మార్కెటింగ్. మోస్ట్గా అన్ని కలెక్టర్ ఇనిషియేటివ్స్. సో కలెక్టర్స్ ఆల్సో డూ సపోర్ట్ దెమ్. ఓకే, అక్కడక్కడ ఏరియా ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్లోనే అయిపోతాయి. ఓకే, అండ్ మేము చూపిస్తాం కూడా. ఎప్పుడైనా నాకు హ్యూజ్ ఆర్డర్ ఉంటే ఆ పర్టికులర్ ఏరియాలో ఐ షేర్ ఇట్ విత్ దెమ్. ఓకే, కోఆర్డినేషన్తో వర్క్ చేస్తున్నా. నేను ఎప్పుడూ ఉంటాను వాళ్ళకి. అండ్ ఐ డూ సపోర్ట్ ఆల్వేస్. సో అలా ఈ ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ గురించి మనం మాట్లాడుకున్నాం మ్యామ్. ఈ ఫౌండేషన్ ఇదంతా చెప్పుకున్నాం కదా, ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి? ఆంటర్ప్రీనర్షిప్ కానివ్వండి, లేదంటే ఈ బయోడిగ్రేడబుల్ యూజబుల్ కానివ్వండి, మెన్స్ట్రువల్ హైజీన్ గురించి కానీ, ఇదంతా క్లోజ్ చేసేద్దాం. మెన్స్ట్రువల్ హైజీన్ అయితే ఎవ్రీబడి హ్యాస్ టు టేక్. యూ హ్యావ్ టు యూజ్ అ గుడ్ ప్యాడ్, కీప్ యువర్ సెల్ఫ్ హైజీన్, వాష్ యువర్ సెల్ఫ్ క్లీన్గా. అది కాకుండా మా బయోడిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్స్ వాడాలి. ఐ స్పెసిఫై దట్ అప్నా గ్రీన్. దెన్ ఎవ్రీబడి షుడ్ ట్రై నో. దెన్ ఓన్లీ దెర్ ఈజ్ వన్ రివ్యూ. పక్క ప్రోడక్ట్కి మన ప్రోడక్ట్ కూడా తెలియాలి కదా. సో అదొకటి. బిజినెస్లోకి వస్తే ధైర్యంగా రావాలి. మళ్ళీ బ్యాక్ స్టెప్ వేసేందుకు వెనకాడద్దు. రెండింటికి రెడీగా ఉండాలి. ఎవరి ఫీలింగ్స్కి పట్టించుకోవద్దు. బిలీవ్ యువర్ సెల్ఫ్. చేయగలిగితే చేయండి, చేయలేకపోతే ఈజీగా ఎగ్జిట్ అయిపోయి గో బ్యాక్ టు యువర్ ఒరిజినల్ సెల్ఫ్. సొసైటీ గురించి ఎక్కువ ఆలోచించద్దు. అలా పెట్టుకుంటే మనం సస్టైన్ అవ్వాలి. బిజినెస్లోకి రావద్దు. ఫీలింగ్స్ ఉంటే రావద్దు. ఐ కెనాట్ డూ, డోంట్ డూ. ఓకే. అండ్ ఎవరో వచ్చి బిజినెస్ ఇస్తారు, బైబ్యాక్ ఉంటుంది అనే ఈ బైబ్యాక్ అనే కాన్సెప్ట్ చాలా ఎక్కువ తెలుసా. విల్ యూ డూ బైబ్యాక్? వై షుడ్ ఐ డూ బైబ్యాక్ కదా. యూ వాంట్ టు డూ బిజినెస్, డూ బిజినెస్ అంతే. యూ షుడ్ క్రియేట్ యువర్ మార్కెట్. డోంట్ వెయిట్ ఫర్ బైబ్యాక్. బైబ్యాక్ నేను ఎందుకు కొనాలి? దానికన్నా నేనే ఇంకో యూనిట్ పెట్టుకున్నావు, నా కెపాసిటీ ఎన్హాన్స్ చేసుకుని నేను అమ్ముకోవచ్చు కదా. నువ్వు బిజినెస్ పెట్టుకుంటే వై షుడ్ ఐ డూ బైబ్యాక్? దిస్ ఇస్ వన్ రాంగ్ క్వశ్చన్. దెన్ యూ షుడ్ నాట్ డూ బిజినెస్. అంతే. యు ఆర్ ఎక్స్పెక్టింగ్ బైబ్యాక్, డోంట్ డూ. నేనైతే అదే చెప్తాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. చాలా విషయాలు చెప్పారు. ఉమెన్ ఆంటర్ప్రీనర్షిప్ గురించి కానివ్వండి, ఎలా ఉండాలి, ఉమెన్ ఎలా రావాలి ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు కానివ్వండి, అలాగే బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్ గురించి కూడా చాలా క్లియర్గా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ నిఖిత. ఇది ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్ అరుణధార గారి ఇంటర్వ్యూ. ఈ వీడియోలో మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. ఒక ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్ సొసైటీలోకి అడుగు పెట్టాలంటే ఎలాంటి స్టేటస్, అంటే మైండ్ స్టేటస్ కానివ్వండి, ఫైనాన్షియల్గా కానీ ఎలాంటి సపోర్ట్ ఉంటే రావాలి, అలాగే వచ్చిన తర్వాత ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా కానీ ఎదుర్కొని నిలబడాలి,
అలాగే బిజినెస్ జరగనప్పుడు ఎలా క్విట్ అవ్వడానికి కూడా రెడీగా ఉండాలో అరుణధార గారు క్లియర్గా చెప్పారు. దీంతోపాటు మెన్స్ట్రువల్ హైజీన్ గురించి కూడా మేడం చాలా క్లియర్గా చెప్పారు. ఈ అవేర్నెస్ పెరగాలి. ఒకవేళ పెరిగినా కానీ ఎవరైతే మనకి యాక్సెసిబిలిటీ గురించి మాట్లాడుతున్నారో, మన మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, బయోడిగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్స్, వాటిని ఉమెన్ మెన్ వాటి గురించి తెలుసుకోవాలి, వాటిని యూజ్ చేయాలి, అలా హెల్త్ని కాపాడుకోవాలి. ఇది మా వీడియో ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్.